నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు పొద్దుగాల 10:30 గంటలకు చాలైనాయి. 12:30 12:20 ముగిసినాయి. ఇలా 0 అవరు, పెద్ద చర్చ ఉండదు, చర్చలు పెట్టరు. ఎవరైనా సభ్యులను కోల్పోయి ఉంటే ఆ సభ్యులకు సంబంధించి సంతాప సభ అంటే తీర్మానం ఉంటుంది, సంతాప సభలు ఉంటాయి, తర్వాత తీర్మానం ఉంటుంది. అది సాంప్రదాయం ప్రకారము అట్లనే కొనసాగుకుంటూ వస్తున్న ముచ్చట. అయితే దాదాపు కేసీఆర్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిండ్రు, చాలా బురద చల్లిండ్రు. రేవంత్ రెడ్డి అనుకూల మీడియా, అటు పచ్చ మీడియా కావచ్చు, ఇంకా కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియా సంస్థలన్నీ కేసీఆర్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వార్తలు వండినాయి అవే వార్చినాయి అవే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసినాయి. సభ నుంచి వెళ్ళిపోయిన కేసీఆర్, ఇటు వచ్చి అటు వెళ్ళిపోయిన కేసీఆర్, సాంప్రదాయాలను గౌరవించి కేసీఆర్ వచ్చిన తర్వాత తీర్మానం అయిపోయిన తర్వాతనే లెక్క ప్రకారం సంతకం పెట్టి సంతాపం తీర్మానం అయిపోయిన తర్వాతనే కేసీఆర్ వెనుదిరిగిండ్రు. ఇలా చర్చలు ఏముండయి కాబట్టి మరి సోషల్ మీడియాలో కావాల్సుకునే కేసీఆర్ను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి అండ్ కోబ్యాచ్ ఎవరైతే ఉంటారో కావాల్సుకొని సోషల్ మీడియాలో టార్గెట్ చేసి ఈ వార్తలన్నింటినీ వార్చినాయి అన్నట్లు. ఇలా అసలు అసెంబ్లీ సమావేశాల నేపథ్యం ఏంది, ఇయ్యాల జరిగిన దానికి ఎన్ని రోజులు సభ జరుపుతారు, ఎజెండా ఏంది, ఆ సంతాప సభలు ఉంటాయి, సంతాప తీర్మానాలు ఉంటాయి, ఎన్ని రోజులు సభ జరుపుతారు. దాదాపు బీఎస్సీ సమావేశం నిర్వహించిండ్రు. తర్వాత బీఎస్సీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమేమో మాట్లాడిండ్రట. మెయిన్ పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల నీటి వాటాల గురించి అండ్ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి, ఈ 299 టీఎంసీల కథ ఏంది, అసలు ఈ 299 టీఎంసీలకు ఆజ్యం పోసిందేవలు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందేవలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నీటి హక్కుల కోసం పోరాటం చేసిందేవలు, ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చిండ్రు ఆ ప్రాజెక్టుకి, ఈ 2 ఏళ్ల పొద్దులో ఎన్ని పర్మిషన్లు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చిండ్రు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే 299 టీఎంసీలు అని చెప్పేసి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నది. వాళ్ళు చేసిన ఆరోపణలకు కంపల్సరీ ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాల్సిన అవసరము బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నది. ఎట్లా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బీఆర్ఎస్ పార్టీని నిందిస్తూ ఉన్నాయి, కావాల్సుకునే బురద చల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు 45 టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు పెట్టి పంపించినా కూడా, డిపిఆర్లు వాపసు వచ్చినా కూడా, ఏడాది పొద్దు అయిపోయినా కూడా దాన్ని తిరిగి వెనక్కి పంపలేదు చూడు. ఆ ముచ్చటను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా చేస్తే గట్లా చూసుకుంటూ పోతే, లేకపోతే రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తే గట్లా చూసుకుంటూ పోతే వీళ్ళకు నిమ్మలం ఉంటుండే, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిమ్మలం ఉంటుండే. కానీ ప్రశ్నించిర్రు కదా, నిలదీసిర్రు కదా, అప్పుడు రివర్స్ డ్రామా ఆడతారు అన్నట్టు బట్టగాల్చి మీదేసి ప్రయత్నాలు చేస్తారు. 7 పర్మిషన్లు తీసుకొచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, 32 సార్లు లేఖలు రాసిండ్రు. మరి మీరేం చేసిర్రు? ఇవాళ 2 ఏళ్ల పొద్దు నుంచి డిపిఆర్ వాపసు పంపితే దాన్ని రిటర్న్ పంప సాత కాలేదు కదా మనకు. ఇక మీకు తెలంగాణ నీళ్ళంటే పాయిరం ఉన్నట్టు తెలంగాణ నీటి హక్కులను కాపాడతారన్నట్టు మీరు చెప్పుర్రి. నీళ్ళ మీద చర్చ జరగాలి ప్రధానంగా. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారట, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మేము కూడా ఇచ్చేదట అజ్జయ్యి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడి స్పీకర్కు వినతి పత్రం ఇచ్చిండ్రు. పీపీటీ మేము కూడా ఇచ్చేటట్టు అది ఏమంటారు అవకాశం ఇయ్యండ్రి అని చెప్పేసి, మేము కూడా పాల్గొనేటట్టు అవకాశం ఇయ్యండ్రి అని చెప్పేసి. ఎందుకంటే ఏం చెప్తారు ఏం కథ అనేది అర్థమవుతుంది కదా. మరి పర్మిషన్ ఇస్తారా లేదా, వినతి పత్రాన్ని స్వీకరిస్తారా లేదా అనేది ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఎందుకంటే అసలు ముచ్చట్లు బయటకు వస్తాయి కదా, ఏ విధమైన బమ్మిని తిమ్మియేయడం అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కదా. ఒకవైపు క్లాసులు వీక్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగిన ప్రతి ప్రశ్నకు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పగలగాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి, అది రైట్ కానీ రాంగ్ కానీ సమాధానం చెప్పురు, మీరు బురదల్లురు గంతే పని అని చెప్పేసి మన దిశానిర్దేశం చేస్తే చేయొచ్చు. సరే, ఈ ముచ్చట మాట్లాడుకుంటే మొత్తం మీద నీళ్ళ మీద చర్చ జరగాలి. దీని మీద ఈ నీళ్లు వాళ్ళకి అర్థమైతే అర్థం కావా అనేది సెకండరీ.
ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అసలు నీళ్ళ కోసం ఎవరు పొట్లాడిర్రు, ఎవరు పోరాటం చేసిర్రు అనేది మాత్రము క్లియర్ కట్గా ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఇక వీళ్ళ బురదజలే కార్యక్రమాలను బట్టి ఎటు డిసైడ్ అవుతారో అది ప్రజలు ఇష్టం. కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తెచ్చింది మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇది అందరికీ తెలుసు. దీంట్లో క్లియర్. వీళ్ళు కావాల్సుకొని 2 ఏళ్ల పొద్దు నుంచి బురద చల్లుతా ఉన్నారు. అయితే ఇక్కడ ఇలా 0 అవర్ చర్చలు ఉండయి. అసెంబ్లీ సమావేశాలలో సాంప్రదాయం ప్రకారము పాటించుకుంటేనే ముందడికి పోతారు. ఆ సాంప్రదాయం ప్రకారమే సంతకం పెట్టి సంతాపం తెలిపిన తర్వాతనే పోయినరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలా చర్చలు ఉండయి అని చెప్పేసి ఇక మరి 2 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది సెకండ్ పాయింట్. కానీ మొత్తం మీద ఇలా కేసీఆర్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండు, సభ నుంచి అవుట్ అయిపోయిండు. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా 2వ తారీఖు దాకా సభ వాయిదా వేసేదాకా కూసున్నారా అంటే అది వేరు. లేదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ వెళ్ళిపోయినా ఒక 2-3 నిమిషాలకే రేవంత్ రెడ్డి కూడా మెల్లగా జారుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి పేడ్ బ్యాచ్, రేవంత్ రెడ్డి పత్రికలు, రేవంత్ రెడ్డి మీదకి ఏం రాకుండా కాపాడుతున్న పత్రికలు, సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి చేసిన తప్పులను కూడా దాచిపెడుతున్న పత్రికలు ఓన్లీ టార్గెట్ కేసీఆర్ను టార్గెట్ చేసి మరి ఇటు వచ్చిండా అటు వెళ్ళిపోయిండు, కేసీఆర్ ఇటు వచ్చిండా అటు వెళ్ళిపోయిండు. సభ సాంప్రదాయాలు తెలుసా ఈ వార్తలు వండి వార్చిన వాళ్ళకి? అసలు ఇలా ఏమన్నా జరుగుతుందని తెలుసా? ఏం జరుగుతుందని తెలుసు? కేసీఆర్ వెళ్ళిపోయిన 2-3 నిమిషాలకే రేవంత్ రెడ్డి కూడా జారుకున్నారు. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు వైరల్ చేయలే? రేవంత్ రెడ్డి కూడా జారుకున్నాడని ఎందుకు చెప్పలే? రేవంత్ రెడ్డి కూడా ఇటు వచ్చి అటు వెళ్ళిపోయిందని ఎందుకు వార్తలు రాయలే? ఇంత కక్షనా? ఇంత దిగజారుడుతనమా? ఇటు వచ్చిరు అటు వెళ్ళిపోయినారు. ప్రజాక్షేత్రంలో సరే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకపోయినప్పటికి కూడా బయట ప్రెస్ మీట్ పెడితేనే గజగజ వణికిపోయినరు మీరందరూ. మంత్రులను అప్రమత్తం చేసి తెల్లారి వరకు నీతోని సహా నువ్వు చిచ్చాటి 9:30 గంటలకు పెట్టుకొని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంజాయిషి ఇచ్చుకొని అర డజన్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్. ఇలా చర్చలు ఉండేయని తెలిసి కూడా అటు వచ్చి ఇటు వెళ్ళిపోతేనే మిమ్మల్ని అది కేసీఆర్నే టార్గెట్ చేసి వైరల్ చేసిరు. కానీ మరి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి కూడా ఎందుకు వెళ్ళిపోయిండని చెప్పేసి ఒక్క వార్త రాసుకురాలేరు. పచ్చ మీడియా ఛానళ్లకు ఇదే పాయిరం, రేవంత్ రెడ్డిని కాపాడడం పాయిరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాల కోసం పరితపిస్తాడు కాబట్టి, ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర వాళ్ళకు సద్దులు కడతాడు కాబట్టి, ఇక్కడున్న ముళ్ళలు మూటలు అన్ని సదురుకొని పోర్రి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాడు కాబట్టి. ఎట్ ఏ టైం కేసీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలకు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా లేడు. సభ నుంచి వెళ్ళిపోయిన కేసీఆర్ రేవంత్ రెడ్డి అనాలి కదా. రేవంత్ రెడ్డిని ఫోకస్ చేయలే, టార్గెట్ కేసీఆర్ని చేసిండ్రు. ఇక ఇట్లున్నది వీళ్ళ కథ. సభ సాంప్రదాయాలు తెలివై, మన్ను తెలివై, మశానం తెలివై, ఏం నడుస్తుందో తెలియదు, 0 అవర్ అంటే ఏం తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఆడికి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండ్రు, శ్రీధర్ బాబు గారికి చెప్పిండ్రు, ఇంతమంది కొత్త సభ్యులు మాట్లాడిర్రు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేస్తారు, లిఖితపూర్వకంగా సమాధానం ఇయ్యాలని చెప్పేసి కూడా చెప్పిండ్రు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇచ్చిండ్రట, సమాధానాలు ఇచ్చిర్రట. కాబట్టి ఇయ్యాలని చెప్పి శ్రీధర్ బాబుకు చెప్పిండ్రు. ఇదంతా ఇట్లా కొనసాగింది. 2 తారీఖు నాడు వాయిదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చర్చ పెడతారా, లేకపోతే రేవంత్ రెడ్డి ముందుగానే దిశానిర్దేశం చేసినట్లు ప్రాజెక్టులకైనా వ్యయం ఎంత, లేకపోతే అప్పులెన్ని, గివిని మీద చర్చ పెడతారా? ఇక చూద్దాం. పోతా ఒక అజెండా లేదు, ఒక లెక్క లేదు. ఎన్నిసార్లు లైవ్ లింక్ అంటే ఇచ్చిర్రు, ఎన్నిసార్లు నెట్ ఇష్యూస్ వచ్చినాయి. మొత్తం తిరుగుతాంది, ఇట్లా గిర్రం తిరుగుతాంది. ఇట్లున్నది వీళ్ళ కథ. అసెంబ్లీ సమావేశాలలోనే ఈ పరిస్థితి ఉన్నదంటే ఇంకా వేరే దగ్గర ఇంకే పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.